కూడా పోస్టులు పెడుతూ ఉన్నారు. హీరో విజయ్ కూడా అభినందనలు తెలుపుతూ ఉన్నారు. మొత్తంగా అటు సినీ సెలబ్రిటీస్ నుంచి కూడా విజయ్కి అభినందనలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. భారీగా కూడా అటు ఏపీలో కూడా విజయ్ సారథ్యంలో నుండి కొంత అభిమానులు కూడా విజయ్ గెలిచేందుకు అక్కడ కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. అటు విజయ్ ఇంటి దగ్గర కూడా చాలా వరకు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా చేరుకొని అక్కడ చాలా వరకు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. చూసామని ఇప్పటికే విజయ్ పెరంబూర్లో కూడా 40,000 ఓట్ల తేడాతో కూడా డిఎంకే ఆర్డి శేఖరన్ పై 40,000 ఓట్ల తేడాతో విజయ్ గెలుపొందారు. అటు తిరుచి ఈస్ట్ లో కూడా గెలిచారు, పెరంబూర్లో కూడా గెలిచారు. మొత్తంగా చూస్తూ ఉన్నాము విజయ్ చాలా హ్యాపీగా, విజయ్ అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అతనికి ఎక్స్లో చాలా వరకు కూడా పోస్టులు చేస్తూ ఉన్నారు, అభినందనలు తెలుపుతూ ఉన్నారు. రైట్, స్టూడియో నుంచి గెస్ట్ జాయిన్ అయ్యారు అశోక్ చక్రవర్తి గారు. నమస్తే అండి. సో ఎట్లా చూస్తారు? ఇంతవరకు చూసామంటే మొత్తంగా టీవీకే పార్టీ ప్రభంజనంతో కూడా కొనసాగుతుంది. 109 సీట్స్తో కూడా ఆధిక్యంలో ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన న్యూస్, విజయ్ 40,000 ఓట్ల తేడాతో డిఎంకే ఆర్డి శేఖరన్ పై భారీ మెజారిటీతో గెలుపొందారు. సో ఎట్లా చూడాలి అంటే 2 స్థానాల్లో గెలిస్తే 2 స్థానాల్లో కూడా ఆయన భారీగా కూడా గెలుపొందిన సిచ్యువేషన్. సో ఏంటి, ఇంకా మనకి మ్యాజిక్ ఫిగర్కి 118 అయితే ఇంక కొంచెం చేరువలో కొన్ని సీట్స్ మాత్రమే కావాల్సి ఉంది. సో ఫస్ట్ ఎట్లా చూడ 40,000 ఓట్లు అంటే పెద్ద చాలా ఎక్కువ తేడా అయితే. చాలా ఎక్కువ. చూడండి, ఇక్కడ జనరల్లీ తమిళనాడు వైపు నవంబర్ అండ్ డిసెంబర్లో తుఫాన్లు వస్తాయి. ఇక్కడ టీవీకే తుఫాను ఇప్పుడే వచ్చేసింది. తుఫానుల్లే దూసుకొచ్చాడు డిఎంకే ఏఐడిఎంకే మధ్యలో. ఇది మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. గెస్ట్లు ఎవరు కూడా చెప్పలేకపోయారు. ఐ మీన్ ఛానల్స్ ప్రిడిక్షన్ అవి కూడా రైట్ అవ్వలేదు. అంటే ప్రజల్లో తీర్పుకి బాగా బలపడిపోయి ఉన్నారు వాళ్ళు, ఒక మార్పు కావాలి అని. సో అది ఈవేళ మనం చూసాం ఇక్కడ. అలాగే జూలైలోను ఆగస్టులో వచ్చే తుఫాను బెంగాల్లో, అది అక్కడ ఒక తుఫాను, బీజేపీ తుఫాను వచ్చింది అక్కడ, బ్రహ్మాండం. అది మేము ఎక్స్పెక్ట్ చేసాం గల కారణాలు. అయితే పాత చరిత్ర తమిళనాడుకి చూస్తే ఎంజీఆర్ తర్వాత ఆయనతో సన్నిహితంగా ఉన్న జయలలిత వచ్చింది. అది ఎలా దారితీస్తుందో మనకు తెలీదు. అప్పుడే గతంలో కూడా మనం ఇప్పుడు మొత్తం విజయ్ పార్టీ పెట్టినప్పుడు కూడా చాలా వరకు కూడా అక్కడ టీవీకే అంటూ త్రిషాని కూడా మధ్యలో కలుపుతూ కూడా అక్కడ అమ్మతో చిన్నమ్మ అనే విధంగా కూడా చాలా వరకు పోస్టులు ఉంటాయి కదా సోషల్ మీడియాలో వచ్చిన పరిస్థితి. కరెక్ట్. ఆవిడకి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, లేదంటలేదు. అద్భుతమైన సినిమాలు, వానా వానా చిలుకు అంటూ తెలుగులో కూడా ప్రభాస్తో సినిమాలు, ఇక్కడ కూడా ఫాలోయింగ్ ఉంది, ఆవిడకి ఉంది ఫాలోయింగ్, నో డౌట్. బేసిక్గా తమిళనాడులో ఏంటంటే సినిమా వాళ్ళని ఒక నాయకుడిగా ఎన్నుకోవచ్చు, వాళ్ళు మనకి చేస్తారు అనే అభిప్రాయం ఎంజీఆర్తో స్టార్ట్ అయింది మన దేశంలోనే, నో డౌట్ దాంట్లో. అదే రకంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు కూడాను సపోర్ట్ ఇవ్వచ్చు, దాంట్లో ఇది లేదు. బట్ వాళ్ళు తీసుకున్న ప్రోగ్రామ్స్ దాన్ని ఎలా డెలివర్ చేస్తారు, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ తక్కువ కదా. సో ఎక్కడైనా ఆ ఇంప్లిమెంటేషన్లో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, ఎప్పుడెప్పుడా అని మిగతా పార్టీ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి తక్కువ, రెండో ప్రశ్న, మీరు ఎన్ని తక్కువ అవుతున్నాయి సీట్లు, దానికి ఏం చేస్తారు వీళ్ళు మరి చూడాలి. వీళ్ళు బీజేపీకి ఏమన్నా వచ్చి ఏఐడిఎంకే నుంచి ఆ పొత్తు తీసుకుంటారా లేదని. అంటే కాంగ్రెస్ కొంత గెలిచిన పరిస్థితి ఉంది కదా, కాంగ్రెస్ కొంత అలయన్స్ లోకి వెళ్తుంది అంటూ ఇందాక శేఖర్ వాళ్ళ ఫాదర్ కూడా మాట్లాడారు, కొంత కాంగ్రెస్ తో వెళ్తాము అలయన్స్ లోకి అన్నట్టుగా కూడా ఆయన చెప్పిన పరిస్థితి. బట్ అన్ని సీట్స్ అయితే రానట్టున్నాయి కాంగ్రెస్ కి, అక్కడ కష్టం. సో తీసుకోకపోవచ్చు, ఎందుకంటే దేశంలో కాంగ్రెస్కి సౌత్లో మన దగ్గర ఉంది, కర్ణాటకలో ఉంది, తర్వాత ఎలా ఉంటుందో ఇమేజ్ అనేది మనకు తెలియదు. సో వాళ్ళంతా సెంటర్లో అక్కడ ఉంది, అందుకని తీసుకుంటారో తీసుకోరో తెలియదు. డిఎంకే నుంచి మటుకు తీసుకోరు, ఎందుకంటే తీసుకోరు, ఎందుకంటే డిఎంకేలో స్టాలిన్ ఓడిపోయారు ఆయన. అవును, స్టాలిన్ గురించి కూడా మాట్లాడితే దశాబ్దాల కాలం పాటు కూడా పార్టీకి ఒక చరిత్ర ఉంది. బట్ అక్కడ స్టాలిన్ ఓడిపోవడమే చాలా ఇక్కడ అందరికీ షాక్ గురి చేసిన విషయం. ఎక్స్పెక్ట్ చేశానండి ఏంటంటే డీలిమిటేషన్స్ తోటి మైలాపూరు కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ అక్కడ చేసి వాళ్ళ దాంట్లో కలుపుకుని మిగతా కాన్స్టిట్యూషన్స్లో ఓటు బ్యాంక్ తగ్గించారు ఇంకో వర్గానికి, ఒకటి. నెంబర్ 2, స్టాలిన్ కొడుకు సనాతన ధర్మం మీద ఎగెనిస్ట్గా మాట్లాడారు. సో దాంతో మాట్లాడి ఏదో నోరు జారారు, అయిపోయింది.
ఎక్స్క్యూజ్ అడగమని అడిగారు సంఘాలు, హిందూ సంఘాలన్నీ అడిగాయి చాలా గట్టిగా. వాడు నో, 7-8 రోజుల వరకు చదవాలి, తర్వాత చెప్పలేదు. 10 రోజుల తర్వాత, ఎన్ని రోజుల తర్వాత ఆయన తండ్రి వాళ్ళు ఇంటర్ఫీర్ అయ్యి, వాళ్ళకి ఎప్పుడైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయో డ్యామేజ్ అవుతోంది, హిందూ ఓట్ బ్యాంకు కన్సాలిడేట్గా ఉంది మీకు స్టేట్ అంతా కూడా. ఇప్పటివరకు ఆ దృక్పథంలో తమిళనాడులో చూడలేదు హిందూ ఓటు బ్యాంకు కింద. వాళ్ళు అక్కడ ఏఐడిఎంకే డిఎంకే వర్గాలుగా ఉన్నారు, కానీ హిందూ దృక్పథం ఆ ఆలోచన రాలేదు. దానికి కారణాలు వేరే ఉన్నాయి. ఎందుకంటే తమిళనాడు కానీ కేరళ కానీ అక్కడున్న ముస్లిమ్స్ ఎవరు కూడాను ఉర్దూ కానీ హిందీ కానీ మాట్లాడరు. వాళ్ళు కూడా తమిళ్ మాట్లాడతారు, మలయాళం మాట్లాడతారు. వాళ్ళు అక్కడ ఉన్న జనంతో మమైకం అయిపోయారు, వాళ్ళు కలిసే జీవిస్తున్నారు. వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎటువంటి అశాంతి ఎప్పుడు ఏం జరగలేదు మీకు. ఇంకోటి డిఎంకే ఇక్కడ కూటమిలో ఉంది, బట్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. బట్ ఎందుకు ఇక్కడ ప్రచారంలో కూడా రాహుల్ గాంధీ గారు రాకపోవడం అదేమైనా కొంత మైనస్ అయింది? ఎక్కడొక్కడ స్టాలిన్ గానీ రాహుల్ గాంధీ ఎక్కడ కలిసి ప్రచారం చేసినది ఒకటి లేదు. ఇంకొకటి సీట్లకు సంబంధించి కూడా కూటమిలో ఉన్నా కూడా లాస్ట్ వరకు కూడా వాళ్ళ సీట్ల సర్దుబాటుకు సంబంధించి కానీ సీట్ల వ్యవహారం కొలిక్కి రాలేదు. అదే చెప్తున్నా చూడండి, ఇప్పుడు స్టాలిన్ ఓడిపోయాడు. ఒకవేళ స్టాలిన్ వాళ్ళు వెనకాల నుంచి వీళ్ళకి సపోర్ట్ ఇస్తారా? ఇద్దరు క్రిస్టియన్సే, ఇస్తారా అంటే ఇవ్వరు. ఎందుకంటే ఈయన ఓడిపోయాడు కదా, ఇటు నుంచి జనం అటుపక్కకి మారిపోతారు. బై ఫార్చునేట్ ఏంటంటే మనకి యాంటీ డిఫెక్షన్ లా అని ఉంది. ఇన్ని ఎంపీలు 2/3 మెజారిటీ 1/3 ఏవో ఉన్నాయి కదా ఫిగర్స్. దాని ప్రకారంగా చూస్తే వెళ్ళలేరు. ఎందుకంటే 70 దగ్గర 65 to 70 దగ్గర లాగచ్చు వాళ్ళు. సో అక్కడి నుంచి ఛాన్స్ లేదు. మూకుమ్మడిగా ఏఐడిఎంకే సపోర్ట్ ఇవ్వాలి. ఇస్తే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే ఏఐడిఎంకే నుంచి గంపగుత్తగా మంది ఎమ్మెల్యేలు లాక్కోవాలా అనే ఐడియా టీవీకేకి ఉండొచ్చు. అలా సో ఓట్ బ్యాంకు ఈ రకంగా కన్సాలిడేట్ చేయాలని ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఏఐడిఎంకే కూడా ఒకప్పుడు సినిమా బేస్డ్ పార్టీ, హీరో బేస్డ్ పార్టీతో వచ్చింది. అది దానికి ముందు వేరనుకోండి. ఇక 105 ఆధిక్యం దిశగా కూడా